హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి అన్ని సబ్జెక్టులకు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో ఈ టెస్ట్ సిరీస్ ద్వారా 250 టెస్ట్లు అయితే మీకు అందించడం జరుగుతుంది. ఇవి మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ప్రశ్నలు ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్లు ఉంటాయి. అదేవిధంగా గ్రాండ్ టెస్ట్ కూడా దీనిలో అయితే ఉండడం జరుగుతుంది. ఇంకా అది కాకుండా తెలంగాణ కల్చర్కి సంబంధించి ఇండివిజువల్గా టాప్ 100 బిట్స్కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కావచ్చు. ఇంకా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. అండ్ తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో ఉంటుంది. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. సో యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ టెస్ట్లు ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 2 వాయిదా వేయండి అంటే ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే మనం చూడవచ్చు. సో వరుస పరీక్షలతో సతమతమవుతున్నాం, సన్నద్ధమయ్యేందుకు సమయం ఇవ్వండి, డిమాండ్ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఈ నెల 10న చెలో TSPSC అంటే ఇక్కడ మనం ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సో షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు TSPSC సిద్ధమైంది. ఈ నెల 29-30 తేదీల్లో ఎగ్జామ్స్ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అయితే వరుస పరీక్షల నేపథ్యంలో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. సో పరీక్షలకు సన్నద్ధమయ్యే సమయం కూడా ఉండడం లేదని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. కాగా ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల బోర్డు పరీక్షలు ఉన్నాయి. ఆ తర్వాత గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్నారు. సో అనంతరం సెప్టెంబర్లో టెట్, JL ఇతర పరీక్షలు నిర్వహించనున్నారు. సిలబస్లు వేరువేరుగా ఉండడంతో ఏ పరీక్షకు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేకపోతున్నామని, తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అవుతున్నామని అభ్యర్థులు చెప్తున్నారు. అంతేకాకుండా గ్రూప్ 2 ఎకానమీ పేపర్లో 70% సిలబస్ పెంచడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటున్నారు. సో పరీక్షల కోసం ప్రిపేర్ కావడానికి గ్రూప్ 2 వాయిదా వేయాలని సో కోరుతున్నారు. సో అంతేకాకుండా గ్రూప్ 2 వాయిదా కోసం ఆగస్టు 10న అంటే ఈ రోజున చెలో TSPSCకి అభ్యర్థులు పిలుపునిచ్చినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో నిన్న కూడా మనం ఆల్రెడీ మన కమ్యూనిటీలో కూడా పోస్ట్ చేస్తాం. సో ఈరోజు చెలో TSPSCకి అయితే శాంతియుతంగా ధర్నా చేయడానికి సో అభ్యర్థులు అయితే పిలుపునివ్వడం జరిగింది. సో దీన్ని చాలా మందికి రీచ్ కావడానికి సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఈ రోజు 10 o'clock దానికి సంబంధించినటువంటి ఒక ధర్నా అయితే TSPSC ముందు అభ్యర్థులు అయితే చేపడుతున్నారు శాంతియుతంగా. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కీలక పరీక్షలకు ఖరారు కాని తేదీ లాంటి ఇక్కడ ఒక అప్డేట్ మనం సాక్షి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో DAO కావచ్చు, HWO, గ్రూప్ 3 పరీక్షల కోసం అభ్యర్థులు ఎదురుచూపులు. ఈ 3 కేటగిరీల్లో 10 లక్షలకు పైగా దరఖాస్తులు. సో ఇక్కడ చూసినట్లయితే HWO గ్రూప్ 3 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ముగిసి 6 నెలలు. సో నవంబర్ తర్వాత ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు అయోమయం అంటూ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇప్పటికి కూడా మనకు TSPSC కొన్ని ఎగ్జామ్స్ అయితే డేట్ డిక్లేర్ చేయలేదు. దానిలో మనకు ముఖ్యంగా DAO కావచ్చు, ఇంకా HWO కావచ్చు అండ్ గ్రూప్ 3 పరీక్షలకు సంబంధించి చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నట్లు ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు ఉద్యోగ అర్హత పరీక్షలపై అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఒకవైపు ఎన్నికల సమయం ముంచుకొస్తున్నప్పటికీ పలు రకాల కురులకు అర్హత పరీక్షల తేదీలను ఖరారు చేయకపోవడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. సో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC ద్వారా విడుదలైనటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ పూర్తయి నెలలు గడుస్తున్నా పరీక్షా తేదీలు ఖరారు చేయకపోవడంతో ఆశావాహులంతా అయోమయంలో ఉన్నారంటే ఇక్కడ చూడవచ్చు. సో TSPSCలో ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంతో పలు పరీక్షలకు రద్దయ్యాయి. సో దీంతో రద్దయినటువంటి పరీక్షల నిర్వహణకు వాయిదా పడుతూ వస్తుంది. సో ఈ క్రమంలో ప్రకటించినటువంటి తేదీలో మార్పులు అనివార్యం కావడంతో మరిన్ని పరీక్షల తేదీలు ఇప్పటికీ ఖరారు కాలేదు. సో ఫలితంగా ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి దాదాపుగా 10 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారని ఎదురు చూస్తున్నారంటే ఇక్కడ చూడవచ్చు. సో రద్దు వాయిదాలతో గందరగోళం అంటే ఇక్కడ ఇచ్చారు. సో ప్రశ్నపత్రాల లీకేజ్తో TSPSC 4 పరీక్షలను రద్దు చేసింది. మరో 2 పరీక్షలను చివరి నిమిషం వాయిదా వేసింది. అయితే కొన్నింటికి రీషెడ్యూల్ చేసింది. దీంతో అభ్యర్థులంతా తీవ్ర అయోమయంలో ఉండిపోయారు. సో ఈ క్రమంలో ముందుగా రద్దయినటువంటి పరీక్షలు నిర్వహిస్తూ ఆ తర్వాత రీషెడ్యూల్ చేసినటువంటి పరీక్షలకు TSPSC క్రమంగా నిర్వహిస్తూ వచ్చింది. అయినా రద్దయినటువంటి DAO ఏదైతే మనకు డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ పరీక్ష రీషెడ్యూల్ తేదీని ఖరారు చేయలేదు. దీంతో పాటు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ HWO కావచ్చు గ్రూప్ 3 పరీక్షల తేదీలను కమిషన్ ఇంకా ప్రకటించలేదంటూ ఇక్కడ ఇచ్చారు. సో ఎన్నికల షెడ్యూల్ లోపు నిర్వహిస్తేనే బెటర్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఎందుకంటే మనకు సో డిసెంబర్లో ఎలక్షన్స్ అంటే నవంబర్లో ఎలక్షన్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. సో ఆ టైంలో కనుక మనం నిర్వహించినట్లయితే చాలామంది అధికారులు సో ఎన్నికల బిజీలో ఉంటారు కనుక ఎగ్జామ్స్ నిర్వహించకపోవచ్చు. సో దానికంటే ముందే ఎగ్జామ్స్ నిర్వహించి వాటికి సంబంధించిన రిజల్ట్స్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ అభ్యర్థులు కోరుతున్నట్లుగా ఇక్కడ
ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. ముఖ్యంగా గ్రూప్ 3 HWO DAO ఎగ్జామ్ సంబంధించినటువంటి అప్డేట్ ఇది సాక్షి న్యూస్ పేపర్లో వచ్చింది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే టెట్కు 1,45,000 దరఖాస్తులు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు. సో తెలంగాణ టెట్ టీచర్ ఎంట్రన్స్ టెస్ట్కు మనకు ఇప్పటి వరకు 1,45,000 దరఖాస్తులు వచ్చాయని అధికారులు అయితే తెలిపారు. సో వచ్చే నెల 15వ తేదీన టెట్ నిర్వహించినట్లయితే మనకు ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. సో ఈ నెల 2 నుంచి మనకు దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు. అయితే ఈ దరఖాస్తుల తేదీ మనకు 16వ తేదీ వరకు అయితే ఉంది. సో బుధవారం నాటికి కనుక చూసినట్లయితే 1,45,622 మంది టెట్కు దరఖాస్తు చేసుకోగా, సో వీరిలో పేపర్ 1కు సంబంధించి 46,000 మంది, పేపర్ 2కు సంబంధించి 6,900 మంది, సో 2 పేపర్లకు కలిపి 91,000 మంది దాదాపుగా దరఖాస్తు చేసుకున్నారని అధికారులు వెల్లడించినట్టు ఇక్కడ టెట్కి సంబంధించి అప్డేట్ చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ టెట్కి సంబంధించి మరొక న్యూస్ పేపర్లో, వెలుగు న్యూస్ పేపర్లో కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. టెట్ రూటే సపరేట్ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఎడిట్ ఆప్షన్ లేకుండానే ఎగ్జామ్ నిర్వహణ, సో కొత్త వసతులు లేకున్నా ప్రతిసారి ఫీజు పెంపు, ఎస్సీ ఎస్టీలకు ఫీజు మినహాయింపు లేదు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు. సో మనకి ఎడిట్ ఆప్షన్ లేకుండానే ఇప్పుడైతే చాలామంది అప్లై చేసుకుంటున్నారు. కొంతమంది నన్ను కూడా అడుగుతున్నారు, సో ఎడిట్ ఆప్షన్ ఇస్తారా సార్ అని చెప్పేసి. కాకపోతే ఇప్పటివరకు అయితే మనకి ఎడిట్ ఆప్షన్ అంతకుముందు టెట్లో కూడా ఎప్పుడైతే ఇవ్వలేదు. సో ఎటువంటి మిస్టేక్ చేయకుండా జాగ్రత్తగా మీరు అప్లికేషన్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ విషయం అయితే మనకు రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అధికారుల తీరుతో అభ్యర్థులు తిప్పలు తప్పడం లేదంటే ఇక్కడ చూడవచ్చు. సో ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఈ నెల 2 నుంచి టెట్ అప్లికేషన్ల ప్రక్రియ మొదలు కాగా 16 వరకు దరఖాస్తు అవకాశం అయితే ఉంది. సో ఇప్పటి వరకు 1,00,000కు పైగా అప్లికేషన్లు వచ్చాయి. అయితే చాలామంది అప్లికేషన్లో చిన్న చిన్న తప్పులు వస్తుండడంతో సో వారంతా ఏమైనా సమస్యలు వస్తాయేమోనని రెండోసారి ఫీజు కట్టి మళ్ళీ అప్లై చేసుకుంటున్నారు. సో జనరల్గా ఏ పరీక్షకైనా ఎడిట్ ఆప్షన్ ఉంటుంది, కానీ టెట్కు ఆ ఛాన్స్ మాత్రం ఇవ్వడం లేదు. సో గతంలో ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఈసారి కూడా ఇవ్వబోమని చెప్పేసి మనకి NCERT అధికారులు చెప్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. అయితే దరఖాస్తు చేసుకున్నటువంటి అప్లికేషన్ లింక్ వస్తున్నా అది డౌన్లోడ్ కావడం లేదు. సో టెక్నికల్ ప్రాబ్లం ఉందని అధికారులు చెప్తున్నారని అభ్యర్థులు పేర్కొంటున్నారు. సో ఈ ప్రాబ్లం ఉంటే అప్లికేషన్ ఎందుకు తీసుకుంటున్నారని వారంతా మండిపడుతున్నారు. మరోపక్క ఏ నోటిఫికేషన్ అయినా కన్వీనర్ పేరుతో ఇస్తారు, కానీ ఈసారి టెట్ చైర్మన్ పేరుతో ఇవ్వడం గమనార్హం అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఫీజు కూడా మనకు 300 నుంచి 400 రూపీస్కి అయితే పెంచారు. సో ఎడిట్ ఆప్షన్ ఇస్తే బాగుండు, ఎందుకంటే అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి జరుగుతాయి. సో వాటికి సంబంధించి అట్లీస్ట్ ఒక 1 or 2 days అనే ఎడిట్ ఆప్షన్ ఇస్తే బాగుంటుంది. సో చాలా మందికి బెటర్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది మిస్టేక్ అయినటువంటి అభ్యర్థులకు. ఇక నెక్స్ట్ విషయంలో మనకి ఈనాడు ప్రతిభలో కనుక చూసినట్లయితే ఇక్కడ రీజనింగ్ ఆర్థమెటిక్ సంబంధించి మనకి ఇక్కడ జనరల్ స్టడీస్ ఆర్థమెటిక్ సంబంధించినట్టు ఒక ప్రాక్టీస్ పేపర్ అయితే ఇచ్చారు. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఆధునిక భారతదేశ చరిత్రలో మనకు రైతు గిరిజన తిరుగుబాట్లు అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. మీకు అటు సొసైటీలో ఉంటుంది, ఇటు మనకు అండ్ ఆధునిక భారతదేశ చరిత్రలో కూడా ఉంటుంది. ఒకసారి వీటిని చదివిన తర్వాత దీన్ని ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేది కలిపి అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే జాబిలమ్మకు మరింత చేరువైనటువంటి చంద్రయాన్ 3 అంటే ఇక్కడ మనకు చంద్రయాన్ 3 ప్రాజెక్ట్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ చంద్రయాన్ 3 ప్రాజెక్టు చంద్రుని చుట్టూ 2వ రౌండ్ను పూర్తి చేసుకున్నట్లు ఇక్కడ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసి జాబిలమ్మ రహస్యాలను ఛేదించే దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టినటువంటి చంద్రయాన్ 3 ప్రయోగాన్ని మనకు ఆ ఉద్దేశంలో అయితే చేపట్టడం జరిగింది. సో ఈ క్రమంలో మనకి ఇది జూలై 14వ తేదీన సో శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగానికి చెందినటువంటి షార్ నుంచి మనకు LVM-3 M4 రాకెట్ ద్వారా, సో ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో చంద్రయాన్ 3ని అయితే ప్రయోగించారు. సో ఈ LVM-3 M4 రాకెట్ తనకు నిర్దేశించినటువంటి భూకక్షలోకి చంద్రయాన్ 3ని ప్రవేశపెట్టిందని చెప్పేసి ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ జూలై 31st మనకు దీనికి సంబంధించినట్టు ఆ ప్రక్రియ కంప్లీట్ అయినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు నిన్న ఇస్రో అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు ఆగస్టు 23న ఇది మనకు చంద్రుని పైన సాఫ్ట్ ల్యాండింగ్ అయితే కాబోతుంది. సో దానికి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు. సో గుర్తుంచుకోండి, మనకు ఈ చంద్రయాన్కి సంబంధించి మనకి ఎటువంటి క్వశ్చన్ అడగవచ్చు. చంద్రయాన్ 1కి సంబంధించి కావచ్చు, 2 కావచ్చు, ఇంకా మంగళయాన్ కూడా మనం ప్రయోగం చేస్తాం. వీటన్నిటి మీద ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు పేపర్ 1లో మనకి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఉంది. అక్కడ నుంచి మన క్వశ్చన్స్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక ఒకసారి వీటన్నిటి నుంచి చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. అంటే మనకు చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 అదేవిధంగా మంగళయాన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డాటాను కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే ఉమ్మడి జాబితాలోకి లైబ్రరీలో అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. సో కేంద్ర ప్రభుత్వం యోచన వ్యతిరేకిస్తున్నటువంటి రాష్ట్రాలు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కన్ను దేశంలో ఉన్నటువంటి గ్రంథాలయపై పడినట్టు తెలుస్తుంది. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లైబ్రరీలను రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాకు మార్చేటువంటి యోచనలో మోదీ సర్కార్ ఉందని కేంద్ర సాంస్కృతిక శాఖ పార్లమెంట్లో బిల్లు పెట్టేటువంటి ప్లాన్లో ఉందని సమాచారం. సో ఈ మేరకు ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి ఫెస్టివల్ ఆఫ్ లైబ్రరీస్ కార్యక్రమంలో రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ డైరెక్టర్ జనరల్ అజయ్ ప్రతాప్ సింగ్ సంకేతం ఇచ్చారని కేరళ స్టేట్ లైబ్రరీ కౌన్సిల్ ప్రతినిధి PVK పనయల్ తెలిపినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో యాక్చువల్గా మనకు లైబ్రరీస్ అనేటువంటిది రాష్ట్ర
జాబితాలో ఉంటాయి. అయితే వీటిని మనకి ఇది ఉమ్మడి జాబితాలోకి చేర్చాలని చెప్పేసి కేంద్రం చూస్తున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు మనకి ఈ జాబితాలు మనకు వార్తల్లో ఉన్నాయి కనుక ఏ జాబితాలో ఏముంటాయి, రాష్ట్ర జాబితాలో, ఉమ్మడి జాబితాలో, అదేవిధంగా కేంద్ర జాబితాలో ఏముంటాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రాష్ట్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి అండ్ ఉమ్మడి జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి, కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి కింద కామెంట్ చేసిన ప్రయత్నం చేయండి. వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చదివేటువంటి ప్రయత్నం చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. రానున్నటువంటి పోటీ పరీక్షల్లో వాటి మీద క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే అమర్ రాజా కేంద్రానికి రేపు శంకుస్థాపన అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో మనకు శంషాబాద్లో అమర్ రాజా బ్యాటరీస్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఎక్కడనేది అడగవచ్చు. ఇది స్టార్టింగ్ లైనే గుర్తుంచుకోండి. శంషాబాద్లో ఏర్పాటు చేస్తున్నటువంటి అత్యాధునిక పరిశోధన ఆవిష్కరణ కేంద్రం, దాని పేరు వచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్ ఎనర్జీ ల్యాబ్కు శుక్రవారం మనకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు దీన్ని శంకుస్థాపన చేయనట్లు ఇక్కడైతే ఇచ్చారు. సో ఈ కార్యక్రమానికి అమర్ రాజా సీఎండీ అయినటువంటి జయదేవ్ గల్లాతో పాటు ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్ హిలరీ మెక్గిచ్ కూడా దీనికి హాజరు కానట్టు ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా నీతి ఆయోగ్ యొక్క ఎవరైతే సలహాదారులు అయినటువంటి సుధేందు సిన్హా తదితరులు దీనికి హాజరు కానట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఎక్కడ అనేది గుర్తుంచుకోండి. అమర్ రాజా బ్యాటరీకి సంబంధించినటువంటి దాన్ని ఎక్కడ స్టార్ట్ చేశారంటాడు, శంషాబాద్లో అని చెప్పేసి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు 3 రాష్ట్రాల్లో పూలే పుస్తక ఆవిష్కరణ లాంటి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో 150 చోట్ల పుస్తకాలు ఆవిష్కరించినటువంటి వృత్తిదారులు అంబేద్కర్ ఇంటి ముందు పూలే నడియాడినటువంటి చోట సో జూలూరి గౌరీశంకర్ వెల్లడి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకు బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం జీవితాంతం కృషి చేసినటువంటి జ్యోతి బాపులే కావచ్చు, సావిత్రిబాయి పూలే పట్ల సో సుబ్బయ్య రాసినటువంటి సో వనపట్ల సుబ్బయ్య పేరు వచ్చేసి ఇతను రాసినటువంటి బహుజన బావుట, అదేవిధంగా దామోరు రాములు రాసినటువంటి నేను సావిత్రిబాయి పూలే మాట్లాడుతున్నాను. సో ఈ 2 పుస్తకాలను మనకు 3 రాష్ట్రాల్లో 150 చోట్ల బుధవారం అయితే ఆవిష్కరించారు. గుర్తుంచుకోండి ఈ 2 పుస్తకాలు ఎవరు రాశారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో రాష్ట్రంలో 33 జిల్లాల్లో కవులు, కళాకారులు, ఉద్యోగులు, ఎవరైతే మనకు ఈ ప్రజాస్వామ్యవాదులు ఉంటారు కదా, ఈ పుస్తకాన్ని చేతివృత్తుల వారికి దగ్గరకు తీసుకెళ్ళి సో వారి చేత దీన్ని అయితే ఆవిష్కరించారట నిన్న. సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందంటే ఎన్ని రాష్ట్రాల్లో, సో ఇక్కడ మొత్తం ఇది 3 రాష్ట్రాల్లో వీటిని అయితే ఆవిష్కరించడం జరిగింది. ఆ 3 రాష్ట్రాల్లో భాగంగా మన తెలంగాణలోకి సంబంధించి ఇక్కడ ఇచ్చారు. సో దాన్ని ఎవరు రాశారనేది కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. వీళ్ళిద్దరి పేర్లు అయితే కంపల్సరీ గుర్తుంచుకోండి. ఆ పుస్తకం పేరు ఇచ్చి అది ఎవరు రాశారో అట్లా మనకు అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం అయితే మా రాష్ట్రం పేరును కేరళం అని మార్చండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో కేంద్రానికి కేరళ శాసనసభ వినతి, సో తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం అంటే ఇక్కడ ఇచ్చారు. సో తమ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి కేరళ శాసనసభ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని బుధవారం పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా ఆమోదించినట్టు ఇక్కడ చూడవచ్చు. సో కొత్త పేరును అధికారికంగా మార్పు చేయాలని కోరుతూ తీర్మానానికి కేంద్రం పంపించన్నారు. సో పేరు మార్పునకు సంబంధించి ఈ తీర్మానానికి ముఖ్యమంత్రి పినరయ్ విజయ్ సభలో దానికి సంబంధించిన బిల్లు అయితే ప్రవేశపెట్టారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సో కేరళ పేరును అన్ని భాషల్లో కేరళంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సో తమ రాష్ట్రం పూర్వం నుంచే మలయాళంలో కేరళం అని పిలిచేవారని గుర్తు చేశారు. కానీ ఇతర భాషల్లో మాత్రం కేరళ అని పిలుస్తున్నారని ఆయన చెప్పినట్లు ఇక్కడ చూడవచ్చు. సో దీని ద్వారా మనం రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం సో ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి పేర్లను చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది కింద కామెంట్ చేసిన ప్రయత్నం చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో మన ప్రీవియస్లో కూడా దానికి సంబంధించి చాలాసార్లు అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందనమాట. సో ఒకసారి దాన్ని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సో మీ ఇతరులకు షేర్ చేయండి. మన టెలిగ్రామ్లో జాయిన్ కానీ చాలామంది అడుగుతున్నారు. మీరు మీ యొక్క టెలిగ్రామ్ యాప్లో ఈ విధంగా SJTutorial అఫీషియల్ అని కనుక సెట్ చేస్తే మీకు గ్రీన్ కలర్ లోగో కనబడుతుంది. దానిలో దాదాపుగా 17,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు. సో దానిలో మీరు చూసి కన్ఫర్మ్ చేసుకొని జాయిన్ కండి. ఇంకా దాంతోపాటుగా మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ ఉంది. ముఖ్యంగా గ్రూప్ 2, గ్రూప్ 3కి యూజ్ అయ్యేటువంటి ఫుల్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఇంకా అవే కాకుండా ఇండివిజువల్గా కూడా సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ టెస్ట్లు, శాంపిల్ PDFs అయితే ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.